వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఎంసెట్లో స్టూడెంట్స్కి నార్మలైజేషన్ అనే ఒక ప్రాసెస్ ద్వారా మార్క్స్ అనేది పెరగడం జరుగుతుంది ప్రతి ఒక్క షిఫ్ట్ వాళ్ళకి. అయితే కొన్ని షిఫ్ట్స్ వాళ్ళకి పెరగడం, కొన్ని షిఫ్ట్స్ వాళ్ళకి తగ్గడం జరుగుతుంది. మరి ఏ షిఫ్ట్స్ వాళ్ళకి పెరుగుతాయి తగ్గుతాయి నెక్స్ట్ కమింగ్ వీడియోలో చెప్తాను. అసలు నార్మలైజేషన్ ద్వారా ఎలా పెరుగుతాయి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అసలు నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు అన్ని కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల అంతమందికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అకామిడేట్ చేయడానికి కష్టమయ్యి బోర్డ్స్ ఏం చేస్తున్నాయంటే ఎగ్జామినేషన్ ఒక 1 వీక్ లేకపోతే 5 డేస్ అలా కండక్ట్ చేస్తాయి అనమాట. దాంట్లో కూడా డిఫరెంట్ షిఫ్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా షిఫ్ట్స్ ఇచ్చినప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏమని ఫీల్ అవుతారంటే, మాకు ఎగ్జామినేషన్ చాలా టఫ్గా వచ్చిందని కంప్లైంట్ చేస్తుంటారు. అయితే జనరల్గా ఎంసెట్ బోర్డు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏం చేస్తుందంటే, వాళ్ళు సెట్ చేసే పేపర్ అందరికీ కూడా ఈక్వల్ స్టాండర్డ్గా ఇవ్వాలని చూస్తూ ఉంటుంది. బట్ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఫస్ట్ ఎగ్జాము లేదా లాస్ట్ ఎగ్జామ్ ఇట్లాంటి వీటికన్నిటికంటే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చూసిస్తారు కాబట్టి అవి టఫ్గా కనబడుతుంటాయి ఎగ్జామ్స్. కానీ ఓవరాల్గా ఎంసెట్ బోర్డ్ పర్స్పెక్టివ్లో ఎట్లా ఉంటుందంటే, ఎగ్జామినేషన్ మాత్రం అందరికీ ఒకేలాగా ఇచ్చాము, అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి అనుకుంటారు. కానీ ఇది నాట్ ఓన్లీ ఎంసెట్, ఈవెన్ జేఈ కానీ నీట్ కానీ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఆర్ ఎల్స్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ఈ రకంగానే జరుగుతాయి అనమాట. కానీ ఎప్పుడైతే డిఫరెంట్ షిఫ్ట్స్ వచ్చి చాలామంది స్టూడెంట్స్ మాకు చాలా టఫ్గా వచ్చింది అని చెప్పేసి అంటారో, సో అప్పుడు వీళ్ళకి మార్క్స్ అనేది పెంచడం జరుగుతుంది. సో ఇది నార్మలైజేషన్ ప్రాసెస్లో మీరు కంప్లైంట్ చేసినా చేయకపోయినా ఎవరికైతే టఫ్ వచ్చిందో వాళ్ళకి ఆటోమేటిక్గా మార్క్స్ అనేది పెరుగుతుంటాయి, ఆ పర్టికులర్గా జరిగిన షిఫ్ట్ జరిగిన వాళ్ళకి. సో ఇది ఎలా జరుగుతుంది, ఎలా పెరుగుతుంది అనేది నేనేం చేస్తానంటే మీకు ఒక ఎక్సెల్ ద్వారా ఇప్పుడు దాన్ని క్లియర్గా ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక షిఫ్ట్లో రాహుల్ అనే క్యాండిడేట్ ఉన్నాడు. సో ఇతను ఒక షిఫ్ట్లో ఎగ్జామ్ రాశాడు. సో ఇతనికి మార్క్స్ మ్యాథ్స్లో 25 మార్క్స్ వచ్చాయి. సో ఇప్పుడు నార్మలైజేషన్ ద్వారా ఇతనికి ఎన్ని మార్కులు పెరుగుతాయి అనేది చూద్దాం. చేసుకొని మనం ఎక్సెల్ షీట్ లో ఒక చిన్న క్యాల్కులేటర్ అయితే డెవలప్ చేస్తాము. ఈ క్యాల్కులేటర్ చూద్దాం ఎలా ఉంటుందో. దీంట్లో జీటీఎస్ స్కోర్, ఎస్టీఎస్ స్కోర్, అలాగే జీఏఎస్డి అండ్ ఎస్ఏఎస్డి అండ్ మ్యాథ్స్ స్కోర్. జీటీఎస్ స్కోర్ అంటే టోటల్ గా ఎంత మంది అయితే స్టూడెంట్స్ అందరూ ఎవరైతే అపేర్ అయ్యారో వాళ్ళందరూ దాంట్లో వాళ్ళ హైయెస్ట్ ఎవరైతే మార్క్స్ వచ్చాయో, పర్టికులర్ గా ఏదైనా మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసుకుంటే ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఏదైతే వచ్చిందో దాని యావరేజ్ హైయెస్ట్ మార్క్ తీసుకుంటారు. అలాగే ఎస్టీఎస్ స్కోర్ అంటే పర్టికులర్ గా ఆ సెషన్ లో వచ్చిన హైయెస్ట్ స్కోర్ తీసుకుంటారు. జీఏఎస్డి అంటే అన్ని సెషన్స్ లో అన్ని మార్క్స్ ని యావరేజ్ తీసుకుంటారు. ఎస్ఏఎస్డి అంటే పర్టికులర్ గా ఏదైనా ఒక సెషన్ లో యావరేజ్ మార్క్స్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇంకా ఈజీగా మనం ఎలా అర్థం చేసుకుని చెప్తాను. ఒక సెషన్ 1 లో రాహుల్ అనే క్యాండిడేట్ కంప్లైంట్ చేశాడు. ఏమనంటే అతనికి మ్యాథ్స్ లో తక్కువ మార్కులు వచ్చాయి, నాకు చాలా టఫ్ వచ్చింది పేపర్ అని చెప్పి. సో దీన్ని బేస్ చేసుకుని మిగతా వాళ్ళు కూడా కంప్లైంట్ చేసినప్పుడు ఎంసెట్ బోర్డు ఏం చేస్తుందంటే జీటీఎస్ స్కోర్ ని, ఎస్టీఎస్ స్కోర్ ని చెక్ చేస్తుంది. జీటీఎస్ స్కోర్, ఎస్టీఎస్ స్కోర్ చెక్ చేస్తే వాళ్ళకి డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో, ఇందాక మనం చెప్పిన ప్రకారంగా డిఫరెన్స్ ఏదైనా ఉన్నప్పుడు ఎస్ వీళ్ళలో ఏదో డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇతనికి నార్మలైజ్ అప్లై అవుతుందని వీళ్ళు అప్లై చేస్తారు. ఇదంతా కూడా ఇంటర్నల్ ప్రాసెస్, ఎక్కడ బయట ఎక్స్టర్నల్ గా వీళ్ళు మనకు డిక్లేర్ చేయాలి. ఏ సెషన్ వాళ్ళకి అయిందని కూడా వాళ్ళు చెప్పడం జరగదన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ లో రాహుల్ కి 25 మార్క్సే వచ్చాయి. అవుట్ ఆఫ్ 80 మార్క్స్ కి 25 మార్క్సే వచ్చాయి. సో రాహుల్ అయితే కంప్లైంట్ చేశాడు. నౌ జీటీఎస్ స్కోర్ చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్ గా సెషన్ మొత్తం కలిపి 1 lakh మెంబర్స్ అపేర్ అయ్యారనుకున్నాం ఎంసెట్ లో. దీంట్లో 0.1% వాళ్ళకి మాత్రమే ఆఫ్ హైయెస్ట్ మార్క్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళని చూస్తారు. అంటే 100 మందికి మాత్రమే వీళ్ళు ఫస్ట్ 100 మందికి ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చాయో వాళ్ళని కన్సిడర్ చేస్తారు. వీళ్ళందరికీ యావరేజ్ గా మొత్తం తీస్తే యావరేజ్ గా 75 మార్క్స్ అయితే వీళ్ళకి వచ్చాయి అనుకుందాం హైయెస్ట్ మార్క్స్ మ్యాథ్స్ లో. అలాగే ఎస్టీఎస్ స్కోర్ అంటే రాహుల్ అనే పర్సన్ ఏదైతే సెషన్ లో ఉన్నాడో ఫస్ట్ సెషన్ లో దాంట్లో ఉండి ఎంతమంది క్యాండిడేట్స్ అయితే ఉన్నారో, సే ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో 10,000 మంది ఉన్నారు అనుకుందాం. దాంట్లో కూడా 0.1% ఏదైతే ఉందో ఆ హైయెస్ట్ పర్సెంటేజ్ వాళ్ళకి మాత్రమే వీళ్ళు హైయెస్ట్ స్కోర్ చూస్తారు. అంటే వాటిలో 10 మంది 10 మెంబర్స్ కి మాత్రమే వీళ్ళు హైయెస్ట్ స్కోర్ తీస్తారు. సో వీళ్ళందరికీ కలిపి 60 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. ఎందుకంటే ఈ సెషన్ టఫ్ గా వచ్చింది కాబట్టి 60 మార్క్స్. సో ఇక్కడ ఫస్ట్ వీళ్ళకి డిఫరెన్స్ తెలిసిపోతుంది. 75 మార్క్స్ 60 మార్క్స్ ఇంత డిఫరెన్స్ అయితే ఉండదు హైయెస్ట్ ఎవరికైనా టాపర్స్ కి. సో ఇక్కడ డిఫరెన్స్ ఉంది కాబట్టి రాహుల్ కి స్కోర్ యాడ్ చేస్తున్నారు కాబట్టి ఈ ఫార్ములాని చెక్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారంటే జీఏఎస్డి అంటే ఏంటంటే టోటల్ గా ఎంత మంది అయితే ఉన్నారో వీళ్ళందరికీ యావరేజ్ తీస్తారు. అంటే 1 lakh మెంబర్స్ మొత్తానికి కలిపి మ్యాథ్స్ లో యావరేజ్ 50 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. అంటే కొంతమందికి 0 రావచ్చు, కొంతమంది 75 రావచ్చు. అట్లా 1 lakh మెంబర్స్ అందరికి కలిపి యావరేజ్ తీసి 50 మార్క్సే వచ్చాయి. నెక్స్ట్ వచ్చి ఎస్ఏఎస్డి ఉంటుంది. ఎస్ఏఎస్డి అంటే ఏంటంటే పర్టికులర్ రాహుల్ సెషన్ లో ఎవరైతే ఉన్నారో రాహుల్ సెషన్ లో ఉన్న క్యాండిడేట్స్ అందరూ అంటే 10,000 మెంబర్స్ కి మ్యాథ్స్ లో యావరేజ్ తీస్తారు. మ్యాథ్స్ లో యావరేజ్ తీస్తే వీళ్ళకి 35 మార్క్స్ వచ్చాయి. సో ఈ రకంగా మొత్తం 75, 60, 50, 35, 25 తీస్తే ఆ ఎంసెట్ వాళ్ళు ఇచ్చిన ఫార్ములా ప్రకారం రాహుల్ కి ఇప్పుడు వచ్చిన ఎక్స్ట్రా మార్క్స్ ఎంత అంటే 40. యాక్చువల్ గా రాహుల్ కి రావాల్సిన మార్కులు వచ్చాయి. రాహుల్ కి వచ్చిన మార్కులు వచ్చేసి ఇంతకు ముందు అయితే మనకు 25 ఉంది. ఇప్పుడు నార్మలైజేషన్ అవటం వల్ల రాహుల్ కి 15 మార్క్స్ అయితే యాడ్ అయింది అనమాట. సో ఇప్పుడు ఇతను ఏంటంటే ఈజీగా వచ్చిన పేపర్ వాళ్ళతో కూడా కాంపీట్ చేయగలుగుతాడు. ఈ 15 మార్క్స్ ఆయనకి మ్యాథ్స్ లో యాడ్ అయింది కాబట్టి ర్యాంక్ అనేది డిఫరెన్స్ అయితే వస్తుంది. సో ఇదండి నార్మలైజేషన్ ప్రాసెస్. అందుకే ఇప్పుడు డౌట్ వచ్చి ఉంటుంది, ఇన్ కేసు ఒకవేళ ఎగ్జామినేషన్ ఈజీగా వస్తే మరి ఆ షిఫ్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఆ షిఫ్ట్ వాళ్ళలో
మార్క్స్ అనేది తగ్గడం జరుగుతుంది. ఎందుకంటే అందరికీ నార్మలైజేషన్ అంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకేమో మార్కులు తగ్గిస్తారు, తక్కువ వచ్చిన మార్కుల వాళ్ళకి ఎక్కువ చేయడం జరుగుతుంది. సో ఇదే ఎక్సెల్లో మీరు ఇందాక చూపించినట్టుగా రాహుల్కి 25 కాకుండా 55 మార్క్స్ వస్తే, లేకపోతే 70 మార్క్స్ వస్తే, సో ఏ రకంగా అతని మార్క్స్ తగ్గుతాయి అనేది నార్మలైజేషన్లో ఒకసారి చెక్ చేసుకోండి మీరు. సో ఇదే పద్ధతిలో మొత్తం అందరికీ కూడా మార్కులు తగ్గడం జరుగుతుంది, టఫ్ ఉన్న వాళ్ళకి అలాగే ఈజీగా ఉన్న వాళ్ళకి. సో ఏ షిఫ్ట్ టఫ్గా వచ్చింది, ఏ షిఫ్ట్ ఈజీగా ఉంది, ఆల్రెడీ మనం సర్వే కండక్ట్ చేస్తున్నాము. సో ఈ సర్వే రిపోర్ట్ వన్స్ ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అండ్ ఈ ఎక్సెల్ పర్టికులర్గా ఇప్పుడు మీరు చూసిన ఎక్సెల్ ఏదైతే ఉందో ఇది టెలిగ్రామ్ ఛానల్లో పెట్టున్నాను, దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఒక్కసారి మీరు ఎక్సెల్ని యూజ్ చేసుకొని ఎన్ని మార్క్స్ పెరగచ్చు అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.